అమ్మవారికి నైవేద్యంగా చేసే పరమాన్నం ఇలా చేస్తే ప్రతి గింజ అద్భుతమైన రుచితో ఉంటుంది. అత్యంత శ్రేష్టమైన అన్నం కాబట్టే దీనిని పరమాన్నం అన్నారు. హాయ్ అండి, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇప్పుడు ఒక గిన్నె తీసుకుని దీంట్లోకి ఒక టీ గ్లాసుడు రైస్ వేసుకోండి. ఈ రైస్లోకి కొద్దిగా వాటర్ వేసుకొని 2-3 సార్లు శుభ్రంగా వాష్ చేసుకొని ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా వాటర్ వేసుకుని మూత పెట్టి పక్కకు పెట్టుకోండి. ఇక్కడ టీ గ్లాస్ వచ్చి 100 ml అండి. స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టుకొని 700 నుంచి 750 మిల్లీలీటర్ల వరకు పాలను వేసుకోండి. ఈ పాలు మరిగేంత వరకు ఈలోగా మనం బెల్లం పాకం రెడీ చేసుకుందాం. బెల్లాన్ని ఇక్కడ 150 గ్రాముల వరకు బెల్లం తురుము తీసుకుంటున్నాను. మనకి ఇక్కడ ఒక గ్లాసు రైస్కి గ్లాసున్నర బెల్లం అన్నమాట. ఇందులోకి కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుని ఇప్పుడు దీన్ని స్టవ్ మీద పెట్టి బెల్లం కాస్త మెల్ట్ అయ్యేంత వరకు కలుపుకుంటే సరిపోతుందండి. పాకమేమీ రావాల్సిన పని లేదు. ఇలా కాస్త మెల్ట్ అయిందంటే స్టవ్ ఆఫ్ చేసి దీన్ని కూడా పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఈలోగా మనకి పాలు కూడా మరుగుతున్నాయి కదా, చూసారుగా. ఇలా పాలు మరుగుతున్నప్పుడు ముందుగా వాటర్ వేసి ఉంచుకున్న ఈ రైస్, ఇప్పుడు రైస్లోంచి వాటర్ తీసేసి ఈ రైస్ని పాలల్లో వేసుకోవాలి. ముందుగా ఇలా నానబెట్టుకోవడం వల్ల రైస్ అనేది త్వరగా కుక్ అవుతుంది. ఈ రైస్ బాగా ఉడికేంత వరకు కుక్ చేసుకోవాలి. అలాగే మధ్య మధ్యలో కలుపుకుంటూ రైస్ ఉడికిందో లేదో చెక్ చేసుకుంటూ ఉండాలి. మనకిక్కడ చూసారుగా, ఇలా చేత్తో పట్టి చూసినప్పుడు అన్నం గింజని ఇలా మెత్తగా ఉండాలి. అప్పుడే పరమన్నం చాలా రుచిగా ఉంటుంది. ఇప్పుడు దీంట్లోకి ఇలాచీ పౌడర్ను కూడా వేసుకొని ఒకసారి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసి పక్కకు పెట్టుకోండి. ఈలోగా వేరే స్టవ్ పైన ఒక గిన్నె పెట్టి దీంట్లోకి ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు గీని యాడ్ చేసుకుని గీ మెల్ట్ అయిన తర్వాత దీంట్లోకి కొద్దిగా జీడిపప్పుని అలాగే కిస్మిస్ని మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. చూసారుగా, మంచి గోల్డెన్ కలర్ వచ్చినాయి కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఈ గిన్నెని పక్కన పెట్టి అలాగే కొద్దిగా చల్లారిన ఈ పాలన్నంలోకి ముందుగా మనం మెల్ట్ చేసుకున్న ఈ బెల్లం పాకాన్ని స్ట్రెయినర్ సహాయంతో ఇలా మనం వడపోసుకుంటే ఏమన్నా నలకలు ఏమన్నా ఉంటే వచ్చేస్తాయండి. ఇలా ఒకసారి వడపోసుకున్నాక ఈ బెల్లం పాకాన్ని ఈ పరమన్నంలో బాగా కలిసేటట్లు కలుపుకోవాలి. ఇలా మనకి పాలల్లోనే రైస్ ఉడకడం వల్ల చాలా క్రీమీ టెక్చర్ ఉంటుందండి. పరమన్నం అనేది చాలా రుచిగా కమ్మగా ప్రతి గింజ కూడా అద్భుతంగా ఉంటుంది. బాగా కలుపుకొని ముందుగా వేయించుకున్న జీడిపప్పు కిస్మిస్లు కూడా యాడ్ చేసుకుంటే ఎంతో అద్భుతమైన రుచికరమైన సువాసనతో కూడిన బెల్లం పరమన్నం సిద్ధమండి. ఈ వరలక్ష్మి వ్రతానికి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. పాలల్లో పాకం వేసేటప్పుడు కాస్త చల్లగా అయిన తర్వాత వేయడం వల్ల పాలు విరగకుండా ఉంటాయి. ఇదొక టిప్ గుర్తుపెట్టుకోండి. అలాగే పాలల్లో ఉడికించడం వల్ల రైస్ని మనకి చాలా క్రీమీ టెక్చర్ ఉంటుంది పరమాన్నం. మరి మీకు ఈ రెసిపీ నచ్చిందా ఫ్రెండ్స్? నచ్చితే కనుక లైక్ చేయండి. అలాగే మీ కుటుంబ సభ్యులకి అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని టేస్టీ అండ్ సాంప్రదాయపు వంటల కోసం ఆర్ఆర్డి ఫుడ్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరో రుచికరమైన రెసిపీతో కలుద్దాం. నమస్తే.